వాలంటీర్గా వాళ్ళ జీవన శైలికి విరుద్ధంగా వాళ్ళ రోడ్లెక్కి జోలిపట్టి కూడా తిరిగారని అప్పట్లో తిరిగి అసలు చాలా కార్యక్రమాలు చేశారండి. సార్ చేసి అప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారో ఈ ప్రభుత్వాల మీద వాళ్ళకు ఒక అభిప్రాయం కలిగింది. ప్రభుత్వాలు పేద ప్రజలకి ఇంకా చాలా చేయాలి, ఎందుకు చేయలేకపోతున్నారు, ఇలా రకరకాల థాట్స్ వచ్చాయి. అలా రామారావు గారు ఏం జరిగింది, ఇప్పుడు ఆయన జీవితం మీరు కనుక చూపిస్తే ఒక సబ్ రిజిస్ట్రార్ నుంచి ఆయన సినిమాల్లోకి వచ్చాడు, అక్కడి నుంచి రాజకీయాల్లోకి వెళ్ళాడు. అంటే మనిషిని ఏంటంటే వివిధ సందర్భాల్లో సొసైటీలో జరుగుతున్న కొన్ని వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. అలా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడు. అదే విధంగా కృష్ణ గారు కూడా అనుకోకుండా కొంతమంది ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఎప్పుడైతే రెండు భిన్న ధృవాలు అంటే వేరువేరుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రోజు దాకా సింగిల్ పార్టీ కదండి కాంగ్రెస్ పార్టీ, జనతా పార్టీ ఉంది, అది మళ్ళీ చీలిపోయింది, రకరకాల అయిపోయింది. సో ఎప్పుడైతే కృష్ణ గారు అటు వెళ్ళి ఈయన ఇటు టీడీపీ అని పార్టీ పెడతాం ఇవన్నీ జరిగినాయో అక్కడ కొంత గ్యాప్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను మంచి ఉన్నానా అంటే మిమ్మల్ని చెడ్డోడు అనాలి, రాజకీయాలు అంతే కదా సార్, తప్పదు. ఇక తప్పదు, మీరు విమర్శించాలంటే కుదరదు. ఇక నువ్వు నా పార్టీలో నాకు ఎందుకు అంటారు. సో ఇట్లాంటి కొన్ని మనకి పాలిటిక్స్లో ఏంటంటే జనరల్గా ఒకళ్ళ మంచి అంటే ఇంకొకళ్ళ చెడు అని ఇండైరెక్ట్గా అనాల్సిందే, అనపైన మన పక్కన ఉన్న వాళ్ళని అనిపిస్తారు. అలా వీళ్ళు రెండు భిన్న పార్టీల్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి.